అమ్మవారిని దర్శించుకున్న గౌరవ రాష్ట్ర సీఎస్ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు ఆయన వెళ్లారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ఆలయంకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో పాటు స్వాగతం పలికి అమ్మవారికి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శన అనంతరము వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి ప్రసాదము అదే విధంగా శేష వస్త్రాలు అదే విధంగా చిత్రపటం అందజేశారు. అటు స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయముకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో పాటు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు శేష వస్త్రాల్లో అదే విధంగా చిత్రపటం అందజేశారు. ఓవైపు బాణుడి ప్రతాపంలో అల్లాడుతూ ఉంటే మరోవైపు నీటి సంక్షోభం ఢిల్లీని పట్టి పీడిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో బాణుడు ఇంకా నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడనే చెప్పాలి. హాట్ వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడిచిన 72 గంటల్లో వడదెబ్బతో 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మరణించారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో 12 మంది వెంటిలేటర్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. మరో 36 మంది వడదెబ్బతో చికిత్స పొందుతున్నారు. హార్ట్ స్ట్రోక్ కేసులో మరణాల రేటు దాదాపు 60 నుంచి 70% ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఢిల్లీ వాసులు దాదాపు నెల రోజులుగా తీవ్ర ఎండ అదే విధంగా వేడి గాలులతో అల్లాడిపోతున్నారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటాయి. నార్త్ ఇండియా మొత్తం ఇలాంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్ లో వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్ లోను కూడా ఎండలు దంచుకొడుతున్నాయనే చెప్పాలి. ఢిల్లీలో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా ఐడీఎంలో అధికారులు తెలిపారు. మరోవైపు నీటి సంక్షోభం ఢిల్లీ ప్రజలను పీడిస్తోంది. నీటి కొరతతో నగర వాసులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్రాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ఇక నగరంలో నెలకొన్న నీటి ఎద్దడికి 2 రోజుల్లో ముగింపు పలికేలాగా చర్యలు కూడా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. 28 లక్షల మందికి పైగా నీటి కొరతతో నరకం చూస్తున్నట్టుగా ఆఫ్ మంత్రి అతీషి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాబోయే 5 రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందుతాయి. ఇక వచ్చే 5 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అదే విధంగా అస్సాం, మేఘాలయ, అదే విధంగా నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో ఉరుములు అదే విధంగా మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలుపుతోంది. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజే దాదాపు 280 మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీవో అవర్ ఉండదు. ప్రమాణ స్వీకారం చేయించనున్న ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్. తొలుత ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇక ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని తర్వాత సీనియారిటీ ఆధారంగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆపై మనోహర్ లాల్ ప్రమాణ స్వీకారం చేస్తారు. కేబినెట్ మంత్రుల తర్వాత స్వాతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఎంపీల ప్రమాణ స్వీకారం రాష్ట్రాల వారీగా అక్షరం క్రమంలో కూడా చేస్తారు. మొదట అండమాన్ నికోబార్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత మిగిలిన 264 మంది లోక్సభ ఎంపీలు రెండవ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగా అయితే ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు 1 నిమిషం సమయం పడుతుంది. రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. జూలై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. తొలి రోజు 280 మంది లోక్సభ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేశారు. పోట్రిమ్ స్పీకర్గా మెహతాబ్. రెండవ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నేడు మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే అవుతుంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియచేసేలాగా శ్వేతపత్రాలు విడుదలకు సంబంధించిన అదే విధంగా అందులో నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మనకి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్పీఎల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ను మొత్తం 4000కు పెంపు, అదే విధంగా అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించడం, నైపుణ్య గణం పైన సంతకాలు చేస్తారు సీఎం చంద్రబాబు. మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం లభించే అవకాశం కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది. టీడీపీ ముఖ్య హామీలలో ఒకటైన సూపర్ 6 పథకాలు అమలు, అదే విధంగా అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన పైన కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో పర్యటించారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, అదే విధంగా పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ పైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. జూలై నెలాఖరులోగా అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ పైన చర్చించే అవకాశం ఉంది. ఇక అదే విధంగా కొత్త బడ్జెట్ తయారీలో కూడా ప్రాధాన్యత అంశాలపైన దిశానిర్దేశం కూడా చేసే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్టేట్ భూముల రిజిస్ట్రేషన్ పైన వివరాలు, వాటికి కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. మంత్రిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్న నారా లోకేష్. మంత్రిగా ఈవేళ నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఈ క్రమంలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సోమవారం ఉదయం 9:45 బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సచివాలయం 4వ బ్లాక్ లోని ఛాంబర్ ను లోకేష్ కోసం కేటాయించారట. ఇప్పటి వరకు ఉండవల్లిలోనే చంద్రబాబు నివాసంలో ఉంటూ విధులు నిర్వహించారు నారా లోకేష్.